చచ్చిపోతాం. మీ జాగా మీకు ఉంటుంది, మా అంతలో మేము వెళ్ళిపోతాం దేవుని కాడికి. గాజుల రామారంలో సూరారంలో ఈరోజు రెవెన్యూ అధికారులు పేదల ఇండ్లను కూల్చేశారు. మా దగ్గర పట్టాలు ఉన్నాయి, మా దగ్గర రిజిస్ట్రేషన్స్ ఉన్నాయన్నా సరే వినిపించుకోకుండా వాళ్ళ ఇండ్లను కూల్చేశారు. ఈరోజు కోర్టు పోయి మొట్టేసాను, ఇగో డీడీ కట్టిన, ఇగో రిజిస్ట్రేషన్ చేయించిన, ఇగో ఒరిజినల్ కాగితం. కొన్ని కుటుంబాలు మేము 45 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం స్వామి, మా దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, వాటిని చూడండి ఒకసారి అన్నా సరే అవేం చూడకుండానే డిమాలిష్ చేశారు. వాళ్ళ ఇండ్లను కూల్చొద్దు అని చెప్పేసి అడ్డుకుంటున్నందుకు ఆడవాళ్ళని సైతం లాగి కొడుతున్నారు. ఏ రూల్స్ ప్రకారం ఈరోజు ఈ డిమాలిషన్ జరిగింది? కొద్దిసేపు ఇవి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్సే అనుకుందాం. సుప్రీంకోర్టు ఆర్డర్లో క్లియర్గా ఉంది, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అయినా సరే 15 days ముందు షోకాస్ నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు అపీల్ చేసుకునే రైట్స్ ఉంటాయి. వాళ్ళ తరపున వాదన వినాలి. ఆ వాదన జస్టిఫై కానప్పుడు అప్పుడు వెళ్ళి డిమాలిషన్ చేయాలి. దీంట్లో ఒక్క ప్రొసీజర్ అయినా ఫాలో అయ్యారా? అసలు మాకు నోటీసులే అందలేవని జనాలు చెప్తున్నారు. ఫస్ట్ నోటీస్ సార్ నేను చదువుకుంటా సామాన్ అన్న నోటీస్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటనకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.